నమస్తేనండి. సింహరాశి గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి మార్చి 30వ తారీఖున అష్టమ శని అనేది కూడా మొదలు కాబోతుంది. ఒకసారి ఈ వీడియో తిలకించండి. సింహరాశి గనక మనం గమనించినట్టయితే ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7 ఇప్పుడు సప్తమంలో శని ఉన్నాడు. మార్చి 30 తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ అష్టమ శని స్టార్ట్ అవుతుంది సింహరాశి వారికి. అష్టమ శని స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది మనకి? ఆర్థికంగా వెనకబడిపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, ప్రమోషన్లు రాకపోవడం, విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగడం, మానసిక ఒత్తిడి, చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా సింహరాశి వారికి కలగబోతున్నాయి మార్చి 30 తర్వాత. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనీశ్వరుడు అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమ గురువు, అష్టమ రాహువు, అష్టమ శని. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సింహరాశి వారికి మీకు మెయిన్‌గా ఏందంటే ఈ 28వ తారీఖు లోపే ముఖ్యంగా మీరు శని హోమం జరిపించుకోవాలి. శని హోమం జరిపించుకుంటే మీకు రాబోయే 30 సంవత్సరాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ గనక మిస్ అయిందంటే మనకు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోయాడంటే శని హోమం చేయించడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు శని హోమానికి బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకోండి. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. మేము శని వీడియో మీకు పంపించడం జరుగుతుంది. శని కంకణం చేస్తాను. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి కూడా నేను చెప్తున్నాను. ఇది చివరి శని హోమం అండి. దీన్ని ఇంకా తప్పిందంటే ఇక మళ్ళీ నేను ఇంకా చెప్పాను. ఎందుకంటే 30 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ శని హోమానికి ఆస్కారాలు లేవు. శని ఇక్కడ ద్వారాలు తెరుచుకొని ఉన్నాడు ఈ నెల 28 వరకు. 28 తర్వాత ద్వారాలు మూసుకోవడమే. ఇంకా తర్వాత మీకు శని హోమం చేసుకోవడానికి కూడా